వింటర్లో లభించే తేగలకు మంచి డిమాండ్ ఉంది. అందులో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో లభించే తేగల రుచి చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నారు. అందుకే వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఇవి ఎలా తయారవుతాయనే వాటిపై 99 టీవీ స్పెషల్ ఫోకస్. తాటికాయల నుంచి మనకు లభించే ఈ తేగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం కూడా పుష్కలంగా లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగయ్యేందుకు తేగలు దోహదపడతాయని కొనుగోలుదారుల నమ్మకం. తేగలను బాగా ఉడికించి మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగలు తింటే జీర్ణక్రియ, బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్ను దూరం చేసుకోవచ్చు. గేగుల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఈ తాటి గేగులోని ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత చికిత్సలో సహాయం చేస్తుంది. హ్యూమోగ్లోబిన్ను పెంచుతుంది. ఇందులో మెగ్నీషియం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ గేగులను నేరుగా తినడం ఇష్టం లేని వారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకుని పిండిగా మార్చుకుని కూడా తినవచ్చు. శరీరంలో వేడిని తగ్గించడంలో కూడా తాటి గేగులు కీలక పాత్ర పోషిస్తాయి. మేము తాటి పండ్లు ఏరుకొచ్చి గేగులుగా పోస్తాము. 6 నెలల పంట అక్కడక్కడ ఏరుకొచ్చి పోసి గేగులు తయారు చేస్తాం. మేము తాటిపళ్ళు తీసుకొచ్చి ఏట్లో పోసి కుడతాం. 2-3 పాత్రలు అన్నీ పోస్తాం. మేము పోసాక 6 నెలల తర్వాత వస్తుంది ఈ పంట. వచ్చాక తాటి బుర్రలు అవన్నీ తీసుకుంటా మేము గేగులు తవ్వి డబ్బాలల్లో పెట్టి కాలుస్తాం. మంచిగా కాల్చాక వచ్చిన వాళ్ళకి ఇట్లా వేస్తాం. మేము ఒక కట్ట 20 రూపాయలు పోతుంది మాకు. ఈ గేగు చాలా మంచిది ఆరోగ్యానికి. మేము 20 రూపాయలకి 4 గేగులు పెట్టి అమ్ముతాం. 20 రూపాయలు పోతుంది మాకు. సహజ సిద్ధమైనది ఈ గేగు. ఎలాంటి ఎరువులు లేకుండా, ఎలాంటి మందులు లేకుండా మంచి పోషకాలు ఉన్న గేగు ఇది. తాటి గింజలు మొలకెత్తినప్పుడు నేలలో నుంచి తవ్వి తీసిన పిలకల లాంటి మొలకలనే తాటిగేగులు అంటారు. ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కువగా ఇవి మొలకెత్తుతాయి. ఈ తాటిగేగులను కాల్చిగాని ఉడకబెట్టుగాని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. రుచికి తోడు ఎన్నో ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు తేగల విక్రయాలు జోరుగా సాగుతాయి. ఊర్ల పంటి పోయి పురుగు పూసి అనకుండా చేయకుండా తాటికాయలన్నీ ఏరుకొచ్చి ఒక ఆడ కుప్ప పోసి గంపలతో ఎత్తుకొని ట్రాక్టర్లో కూడా పోస్తాము. ట్రాక్టర్లు తెచ్చి ఎట్లా పోసి కుప్పలు పోసుకొని మళ్ళీ అదే విధంగా బేషన్లతోని తవ్వుకుంటా చేసుకుంటా పోస్తాము, కుడుపుతాము. మట్టి కుడిపినాక ఇక ఇదే 6 నెలల పంట. బుర్రకాయలు తీసేస్తాము. బుర్రకాయలు తీసిన తర్వాత తవ్వుతాము. నడుల మట్టుకు తవ్వి అవి అన్నీ కూడేసి నరుకుతాము. నరికి డబ్బాలల్లో పెట్టుకొని కాల్చి బుర్రకాయలు పోసి కంప అంతా కూడేసుకొని కంప వేసి కాలబెడతాము. 20 రూపాయల కట్ట. మోత్కూరులో తేగ బాగా ఊరటంతో పాటు రుచిగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. తాటి గేగులను తెలుగులో గేగులు అంటారు. తమిళంలో పనైకిజాంగు లేదా పనంగిజాంగు అని పిలుస్తారు. ఈ ఏడాది తేగల వ్యాపారం మార్కెట్ ఆశాజనకంగా ఉందని విక్రయదారులు అంటున్నారు. నా పేరు పూలమ్మ, మోత్కూరు. ఎప్పుడైనా ఆనకాలంలో చెట్టు తిరిగి అడివంతా తిరిగి కూలీల్లో పెట్టి మేము పోసుకొచ్చి రుచికాయలో పోస్తాము. రుచికాయలో పోసి మేము నడుల మట్టి తవ్వి మూతులు ముక్కులు అన్ని మంచిగా నరికి డబ్బాలలో పెట్టి కాలుస్తాం. ఎప్పటికీ మాకు ఇదే జీవితం. 30 ఏళ్ళు మేము పోయబట్టి 30 ఏళ్ళ నుంచి ఇదే కష్టాలు మాకు ఎవరు కూడా జరగన్న సాయాలు ఎవరు చేస్తలేరు. తాటి గేగులు పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి తాటి గేగులు చాలా ఉపయోగపడుతుంది. గేగుల తయారీ తాటి చెట్లకు ఉండే పళ్లతో ఏటిలోని ఇసుకలో పోసి గేగులు అయిన తరువాత డబ్బాల్లో పెట్టి కాల్చిన అనంతరం అమ్ముతారు. అక్కడ